అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. మంచి సినిమా ఇస్తే మన తెలుగు ప్రేక్షకులు దగ్గరికి తీసుకుంటారు అని అనుకున్నాం. అంటే అదంతా ఒకప్పుడు కాలం అని అనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే మీరైతే రంగమార్తన్నం లాంటి ఒక మంచి మూవీ తీశారు, కానీ థియేటర్స్లో అంటే ఆశించిన స్థాయిలో మరి అది కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శ్రీ మాత్రేనమా, మనందరూ ఒప్పుకోవాల్సింది మంచి సినిమా. ఎస్, షుడ్. అంటే నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్ లెట్సే ఒక 7 crores ఆఫ్ పీపుల్ తెలుగు సినిమాలు చూసినారు. ఓటీటీఆర్ శాటిలైటర్ థియేటర్లో ఒక 30% వేసుకున్నా సరే, ఆ 30%లోనే 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఇన్ ఓటీటీఆర్ శాటిలైటర్ సమ్వేర్. దట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్. రంగమార్తండ సినిమా తీసి యూ కెన్ సే థియేటర్లో ఎందుకు ఆడలేదు అని అంటే స్టిల్ వీఆర్ ఆల్సో ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఎందుకు ఆడలేదు అని చెప్పి. మేబీ చాలా హెవీ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ రీజన్ అవ్వచ్చు. థియేటర్లో అందుకు ఆడలేదేమో, మేబీ. బట్ ఓవరాల్గా మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. రీజన్ ఇస్ దట్ ఫస్ట్ మూవీ కృష్ణవంశీ గారి లాంటి క్రియేటివ్ అండ్ లెజెండ్ డైరెక్టర్ తోటి వర్క్ చేయడం, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అండ్ ద గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఇళయరాజా గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. ఏంటంటే అదంతా క్రేజీ కాంబినేషన్, అన్బిలీవబుల్ కాంబినేషన్. అందరూ స్టెప్ ఇన్ అవ్వడం విచిత్రంగా స్టెప్ ఇన్ అయ్యారు. ఫస్ట్ నా స్టెప్ ఇన్ విచిత్రం. ఓకే, అంటే ఇది ప్రకాష్ రాజ్ గారు హ్యాస్ ఓన్ దిస్ మూవీ. అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఆయన రైట్స్ మాట్లాడడం, ఆయన ఇనీషియల్గా నానా పటేకర్ వాజ్ ప్రొడ్యూసర్, మహేష్ మంజ్రేకర్ నానా పటేకర్ గారు ఆయన నుంచి మూవీ తీసుకోవడం, తర్వాత వంశీ గారు వాళ్ళిద్దరూ కంబైన్ అవ్వడం. వంశీ గారితో నేను మరో సినిమా చేయడానికి ఐ వాజ్ ఇంటూ స్టోరీ డిస్కషన్స్, ఆఫీస్ ఓపెన్ చేయడం అవన్నీ నడుస్తున్న టైంలో వంశీ గారు యూస్ టు టాక్ విత్ సమ్ అదర్ పర్సన్ రిగార్డింగ్ దిస్ మూవీ. ఈ సినిమా నేను చేస్తున్నాను రంగమాట. ఆల్ ఆఫ్ సడన్ నేను ఎంటర్ అయినా, సార్ నేను చెయ్యొచ్చా, చేస్తారా, నాకు ఆపర్చునిటీ ఇస్తారా అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ హిమ్. అయితే 1-2 days టైం ఇవ్వదు అన్నారు. నెక్స్ట్ డే కాల్ మీ, సరే చేద్దాం, ఓకేనా, నువ్వు చేస్తావా, ఇది ఇలా ఉంటుంది చూడు, క్లియర్ చెప్పారు. ఇది కాంబినేషన్. అప్పుడు రమ్యకృష్ణ గారు లేరు, ఓన్లీ వంశీ గారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు అండ్ ఐఎమ్ ద థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాను. చెప్పారు రిస్క్ ఉంటుంది, ఉండకపోవచ్చు, మాత్రం చాలా మంచి మూవీ చేస్తున్నాం అండ్ ఇనిషియల్గా ఎవరు వచ్చినా సరే స్టార్టింగ్ కొత్తలో ఎవరికైనా చెప్తారు. హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ చెప్తారు ఆయన క్లియర్గా, చూడు మధు ఇందులో రిస్క్ ఉంటుంది, సినిమాలకు పెడుతున్నారు డబ్బులు, రావచ్చు మొత్తం పోవచ్చు అని క్లియర్గా చెప్తారు. ఆయన చాలా క్లియర్గా చెప్తారు. అలాగంటే ఇది చెయ్యండి, లేకపోతే చెయ్యొద్దు. సో అంటూ నాకు హార్డ్ డిస్క్ ఇచ్చారు, నట సామ్రాట్ హార్డ్ డిస్క్. అప్పుడు ఓటీటీలోని శాటిలైట్లో ఎక్కడ రాలేదు ఆ మూవీ ఇంకా. బట్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ 2016లో. ఇట్ హెస్ కలెక్టెడ్ హ్యూజ్ మనీ. సో అది అక్కడ ఎందుకు ఇట్టేంది, ఇక్కడ ఎందుకు అవ్వలేదు అన్నది మనం డిస్కషన్. సో అది నాకు చెప్పారు, వెళ్ళి చూశాను. ఇంతకుముందు వంశీ గారు చాలాసార్లు చెప్పారు, నేను రాత్రంతా ఈ మూవీ చూస్తూనే ఉన్నాను, కళ్ళట్లో నీళ్ళు వచ్చాయి అని చెప్పారు. ద సేమ్ వే ఐ ఫెల్ట్ ఇట్, ఏదో ఉంది ఇందులోనే. హార్డ్ డిస్క్ చూసినాక అండ్ ఐ థాట్ చేయాలని చెప్పి. అండ్ ఇటువంటి ఆపర్చునిటీ కృష్ణవంశీ గారితో ఫస్ట్ సినిమా అన్నది మీకు ఇంకేది ఆలోచన రాదు, అది ఏమవుతుందా ఏమో హిట్ అన్నది అసలు క్వశ్చనే లేదు. సో ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి వి స్టార్టెడ్. అక్కడి నుంచి రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, అనుషయ భరద్వాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక అండ్ వన్ బై వన్ ఇట్స్ లైక్ యాడ్ అవుతున్నారు. బ్రహ్మానందం గారు యాడ్ అవుతున్న ఆ టైంలోనే ఇళయరాజా గారు, ఓకే, ప్రకాష్ రాజ్ గారు, వంశీ గారు ఇద్దరు చెన్నై వెళ్ళి ఇళయరాజా గారితో కూర్చొని మాట్లాడి ఆయన ఫైనల్ చేసుకుంది. ఇట్ వాజ్ బిగ్ మూమెంట్ ఈ మూవీకి. సో ఇలా బడా స్టార్స్ కానీ అందరినీ తీసుకున్నారు. ఓకే, మన తెలుగులో మెయిన్గా వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చే డబ్బింగ్ మూవీస్ విషయంలో తమిళ నుంచి వస్తే యాక్సెప్ట్ చేయగలుగుతారు, అండ్ మలయాళం నుంచి వస్తే అది ఇప్పుడిప్పుడు ఓటీటీలో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ థియేటర్లో యాక్సెప్ట్ చేయడం 1-2 మూవీస్ తప్ప. కానీ అలాంటి సందర్భంలో మీరు మరాఠీ మూవీని తీసుకొని వచ్చి ఇక్కడైతే మరి అంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూనివర్సల్ సబ్జెక్ట్. మీరు చూసారో లేదు, మన అమ్మా నాన్నల కథ, మమ్మీ డాడీ మదర్ ఫాదర్ అన్నది అది యూనివర్సల్ సబ్జెక్ట్. అది ఇక్కడ ఎక్కడైనా సరే అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ నేను థియేటర్కి ఓటీటీ అని మాట్లాడట్లేదు, ఓవరాల్గా నేను చూస్తుంటే సినిమా అన్నది ఎవరైనా ఇది యాక్సెప్ట్ చేయాల్సిన మూవీ. అండ్ ఈ నట సామ్రాట్ అన్న ఏదైతే ఉందో మరాఠీలోని ఆ స్టేట్లోని ప్రతి ఇంటింటికి రీచ్ అయిన ఒక స్టేజ్
డ్రామా. Yeah. ఎవ్రీవన్ నోస్ దట్ సిన్స్ 40 years థౌజండ్స్ ఆఫ్ ప్లేస్ అయ్యి ఉంటాయి దీని Yeah. మీద. సో అది ఆల్ ఆఫ్ సడన్ అక్కడ సినిమా చేయడం, అదే నానా పటేకర్ లాంటి ఒక సూపర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం, దానివల్ల ఏమైంది అంటే మూవీ చాలా హ్యూజ్ సక్సెస్ అయింది అక్కడ. సో అదే సినిమా మనం కూడా మీరు ఇప్పుడు చూడండి, ఆ సోల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. Yeah. ఆ సినిమాల ముందు వంశీ గారు ఎక్కడ అదే సోల్ తోటి అలాగే వెళ్ళారు. సో మనం ఇప్పుడు రంగమార్తాండ మనం ప్రమోట్ చేసిన ప్రతిదీ కూడాను మన అమ్మా నాన్నల కథ అన్నదే మనం ప్రమోట్ చేసాం. ఎక్కడాను రంగమార్తాండ దానికన్నా ఎక్కువ అదే మనం ప్రమోట్ చేసాం. సో వీ థాట్ అమ్మా నాన్నల మీద అసలు యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరు ఇంకా ఏది దానికి వేలైతే చూపించలేరు యాక్చువల్గా. సో అదేండి బేసిక్గా గట్ ఫీలింగ్ అదే ఈ సినిమా ఓకే. బాగా వెళ్తుందని అనుకున్నాం, వెళ్ళింది కూడా. బికాజ్ మళ్ళీ ఆ థియేటర్కి అన్న ఒక పాయింట్ పక్కన పెడితే మాత్రం అవార్డ్స్ అన్న మనకు వీ గాట్ ఐఫా వచ్చింది, సైమా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఐ థింక్ ది బెస్ట్ అవార్డ్స్ వచ్చింది. నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసాం అండ్ ఇప్పుడు గద్దర్ అవార్డ్సే వస్తున్నాయి. సో మెనీ థింగ్స్ అవార్డ్ వైజ్ అవన్నీ చూసుకుంటే మాత్రం ఈజ్ అక్లైమ్డ్ మూవీ ఇది. సార్ మెయిన్గా ఈ మూవీ విషయంలో ఎక్కువ కాలం షూట్ చేయడం వల్ల కూడా సో ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న బజ్ అనేది తగ్గిపోయిందని అనుకోవచ్చా? లైక్ 3 years. 3 years అండి. కరోనా ముందు స్టార్ట్ చేసాం 2019 డిసెంబర్లోనే నుంచి 2020 జస్ట్ కరోనా అనౌన్స్ అయ్యే ముందు వరకు 50% ఆఫ్ ద మూవీ కంప్లీట్ అయింది. తర్వాత 1.5 year ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది కరోనా నుంచి. అది డ్యూ టు కరోనా మనం బయటికి రాకపోవడం, బికాస్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఇందులోనే. అదొక రీజన్ అయింది. మేబీ బడ్జ్ అనేది ఇనిషియల్ స్టేజ్లోనే బాగా వచ్చి, లేకపోతే ఇది కూడా అవ్వచ్చు కరోనా తర్వాత కొంచెం మన వెబ్ సిరీస్ అవి చూసి మేబీ మన కొంచెం మన తలక రీచ్ అది బాగా ముందుకెళ్ళి ఉండొచ్చు, సినిమాలు చూసే పర్సెప్షన్ మారుండొచ్చు. అదన్నీ రీజన్ వల్ల అదే అవుతుంది. కానీ ఓవరాల్ ఓటీటీలో శాటిలైట్ రిలీజ్ అయిన తర్వాత మన పర్సెప్షన్ మారిపోయింది. అవును మనది అనుకున్నదే కరెక్ట్ అయిందని చెప్పి. సో అది మేబీ 3 years వలన కొంచెం బడ్జ్ అనేది తగ్గుండొచ్చు. ఓకే. అంటే సార్ ఈ మెయిన్గా ఈ మూవీ కోర్ పాయింట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక కొడుకు సో తల్లిదండ్రులను అంటే బయటికి పంపించడం కానీ అండ్ ఒక నాటకాలకు సంబంధించిన ఆ వాల్యూస్ని చెప్పే ఒక ఇద్దరు స్నేహితుల కథ కానీ ఇలా తీసుకుంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అనేది కూడా ఉంది. ఇన్ని లేయర్స్లలో మెయిన్గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటారు? రిసీవ్ చేసుకోకపోవడం ఇన్ని మంచి లేయర్స్ ఉంటూ అంటే ఎందుకంటే ఇప్పుడున్న యూత్లో అంటే యూత్కి కావాల్సిన పాయింట్స్ ఇన్ని పెట్టుకోవాలని చెప్పేసి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్ కొంతమంది ఆలోచిస్తూ అనుకుంటుంటారు. కాకపోతే ఇదైతే మెయిన్గా ఎవరైతే 35+ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల గురించి బాధ్యతల గురించి ఆలోచిస్తుంటారో అలాంటి వాళ్ళకి మాత్రం పీక్స్లో ఎక్స్ట్రీమ్గా. ఐ థింక్ మీకు కూడా చాలా మంది దగ్గర నుంచి వచ్చే చాలా మంది. నేను ఇట్ సెల్ఫ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఆఫ్ మంగళ. ఆబ్వియస్ ఎవరైనా కనెక్ట్ అవుతారు. అంటే యూత్కి కనెక్ట్ అవ్వలేని పాయింట్స్ కొంచెం ఇంక్లూడ్ చెయ్యలేకపోవడం వల్ల ఇక్కడ అనుకోవచ్చా? మేబీ అండి. యూత్ అన్నది మనం అయితే ఎలాగైతే ఇప్పుడు మీరు 35+ అన్నారు, వాళ్ళందరూ డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. 30-20s ఉన్న వాళ్ళు నచ్చుతుంది సినిమా, వాళ్ళు టీవీలోని ఇందులో చూస్తారు. ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళలేదు ఒక రీజన్. సో అదొక రీజన్ అండి. డెఫినెట్గా యూత్ కనెక్ట్ అవ్వకపోవడం అనేది డెఫినెట్గా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. అందులో బ్రహ్మానందం గారు చెప్పే డైలాగ్ ఉంటుంది సార్. ఏంటంటే చనిపోయే టైంలో ఆయన అక్కడి నుంచి ఏడుస్తూ చెప్తే నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు బ్రహ్మానందం గారిని అలా ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్తో ఏ మూవీలో కూడా చూడలేదు. అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు చూసారా, అనదర్ సైడ్ ఆఫ్ ద బ్రహ్మానందం గారు ఇదేనే అనిపించింది సార్. గ్రేట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు అన్న నేమ్ రావడం అనేది అది సర్ప్రైజింగ్. వంశీ గారికి ఆ థాట్ ఎలాగొచ్చిందో జస్ట్ అంటే అసలు మన ఇమేజిన్కి అవుటే, అది ఎవరో అసలు ఊహించలేరు. అంతకుముందు మన నాజర్ గారు లేకపోతే 3-4 పేర్లు అనుకోవడమే కానీ ఎప్పుడును ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వంశీ గారి ఇంట్లోనే అంటే హ్యావ్ ఏ బ్రదర్లీ రిలేషన్షిప్ ఆయనతో, ఇంట్లో ఆయనతో రెగ్యులర్గా వెళ్ళి కలవడం అది ఉంటుంది. బ్రహ్మానందం గారు ఎలా ఉంటారు మాతో అన్నారు. నేను రిసీవ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆన్సర్ ఇవ్వడానికి ఇట్ మే టుక్ అరౌండ్ 30 seconds to 1 minute అంటే డైజెస్ట్ అవ్వడానికి. అది బ్రహ్మానందం గారు, ఎందుకంటే నరసింహరావు చూస్తున్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్గా చాలా హెవీ ఇది చనిపోతాడు ఫ్రెండ్, అది కూడాను ఆ మరో ఫ్రెండే చంపుతాడు. ఇన్ని లేయర్స్ మధ్యన బ్రహ్మానందం గారు అసలు అన్నా కానీ అసలు అర్థం కాలేదా.
సార్ అవునా సార్ బాగుంటుంది సార్ మీకు తెలుసా అంటే ఎందుకు సార్ అని అంటే ఆయన చెప్పారు అప్పుడు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు స్పీచెస్ ఇస్తుంటారు మీరు చూసారు ఆ పద్యాలు లేకపోతే ఆయన తాలూకా నాలెడ్జ్ ఆయన చెప్పే విధానం ఆ తెలుగు మీద ఉన్న పట్టు ఇవన్నీ వంశీ గారు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఓకే. ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నారా వాళ్ళు చూస్తూ అవన్నీను. సో ఆయన క్లారిటీ ఉంది బ్రహ్మానందం గారే సెట్ దీనికి కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయి ఉండారు దానికి. యా. రంగమార్తాండ అన్ని డిఫరెంట్ థింగ్ అండి. అలాగే ఈ సినిమా రంగమార్తాండ కన్నా ముందు నటరాజు అని మూవీ పేరు యాక్చువల్గా పేరు నటరాజు అనే మేము మాట్లాడుకుంటూ వెళ్తుండేవాళ్ళం. ఆ నటరాజు అన్నది ఎక్కడో ఒక దగ్గర అది కనెక్ట్ అవ్వట్లేదు. నట సామ్రాట్ అనుకున్నాం. నట సామ్రాట్ అంటే అగైన్ మన నాగేశ్వరరావు గారి తాలూకా ఆయన తాలూకా బిరుదు నట సామ్రాట్ అని ఉంది. నట సామ్రాట్ కదండి ఆయన ఇంకేదో ఉంది నాగేశ్వరరావు గారిది. అది మిస్ అయ్యాం. నటరాజు అనుకున్నాం. నటరాజు వద్దులే అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా వంశీ గారు ఇలాగే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంటారు. ఇలాగ ఆఫీస్లో ఒక ఎంటర్ అవుతూ రంగమార్తాండ ఎలాగుంటుంది అన్నారు. వావ్ అనిపించింది. అంటే ఆ వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఇలాగా ఎవ్రీథింగ్ అలాగే ఆయన సడన్ సర్ప్రైజెస్ ఇస్తుంటారు. అంటే ఆయన మైండ్లో నడుస్తుంటుంది. అలా 24 hours అలాగా రన్ అవుతుంటుంది. ఒకటి తెస్తుంటారు. సో ఎవరినన్నా కానీ మనము ఉచ్చరించేటప్పుడు రంగమార్తాండ అని చెప్పేసి పిలిచే ఆ పదంలోంచి తీసుకున్నట్టున్నారు సార్. అంటే రంగమార్తాండ ఇస్ ద కింగ్ ఆఫ్ స్టేజ్ కింగ్ ఆఫ్ స్టేజ్ రంగమార్తాండ అన్నది. అండ్ ఇందులో మన ప్రకాష్ రాజ్ గారు హీస్ ద మెగాస్టార్ ఇన్ స్టేజ్ ఆ సినిమాలోనే రిటైర్డ్ మెగాస్టార్ ఇన్ స్టేజ్ యాక్చువల్గా. సో అదే బేసిక్గా. సార్ ఈ మూవీకి సంబంధించి మీకు వచ్చిన ద బెస్ట్ అప్లాస్ ఏంటి? ఆ సిచ్యువేషన్ అనేది కానీ ఎవరైనా కానీ కొంతమంది కనెక్ట్ అయిపోయి షేర్ చేసుకుంటున్న సందర్భాలు మీకు కూడా సూపర్ ఉంటాయి కదా సార్. సో మెనీ అండి. యూ విల్ నాట్ బిలీవ్ సినిమా రిలీజ్ అయిపోయినాక వంశీ గారు నాకు చాలా మంది ఇంటికి పిలిచి కూడాను అంటే చాలా బిగ్ పీపుల్ పిలిచి మీరే అప్రిషియేట్ చేశారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కొందరు వాళ్ళ పేరెంట్స్ తోటి అప్పుడప్పుడు ఎప్పుడో రీవుడ్ బిహేవియర్ చేసిన కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. ఆబ్వియస్ అంటే మన యాజ్ మన అందరు కూడా పేరెంట్స్కి మనం బాగా ఎంత ఓన్ చేసుకుంటాం కదా మన పేరెంట్స్ని మమ్మీ డాడీని. అప్పుడప్పుడు కొంచెం మనం కూడా ఏదో రూడ్ బిహేవియర్ చేస్తాం. ఆబ్వియస్ మీరైనా నేనైనా ఎక్కడో ఒక దగ్గర మమ్మీ డాడీ మనం ఎంత ఓన్ చేసుకుంటే అనిస్తాం. మనం ఒక మాట సడన్ గా అనిస్తుంటాం. కొందరు దాని రూడ్ బిహేవియర్ కొంచెం ఎక్స్ట్రా కూడా చేసిన చాలా మంది ఉంటారు. అప్పుడప్పుడు అవుతారు. వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అనిపించింది అరే నేను ఇది చేయకపోవాల్సింది ఆ రోజు చేసేనే. ఇటువంటివి మాత్రం థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అండి. థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఇలా చెప్పారు. అవును ఆ రోజు నేను అలా చేశాను. సినిమా చూసేటప్పుడు నేను హట్ అయ్యారు ఏడ్స్తూ చూసిన వాళ్ళు. నేను రీసెంట్గా ఇప్పుడు నేను లేటెస్ట్ సినిమా చేస్తున్నది మన రామచంద్రాపురం కోటలో రాజుగారు. ఇప్పుడు రాజుగారు అండి. హీ సైడ్ has seen this movie around 50 to 60 times అన్నారు. ఇది రంగమార్తాండ. ఆ క్లైమాక్స్ అయితే 300-400 times. అయితే ట్రస్ట్ మీ ఆయన రాజు గారు రామచంద్రాపురం నేను అక్కడ షూట్ చేశాను మొన్న మా సినిమా. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా కోసం మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్ ఏది అని అన్నారంటే రంగమార్తాండ ప్రొడ్యూసర్ మధు. దట్స్ ఇట్. అంటే మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్. దానికి మించిన అచీవ్మెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదు. ఎందుకంటే సార్ ఆ సినిమా అటువంటి సార్ దీనివల్ల చాలా మంది లైఫ్ అట్లీస్ట్ నేను నా పేరెంట్స్ చూసుకున్న పర్సెప్షన్ కూడా మారింది సినిమా షూటింగ్ నుంచి. పర్సెప్షన్ మారింది. ఆబ్వియస్ కాదు అని చెప్పి అంటే మనం అంతా ఓన్ చేసుకుంటాం కానీ వాళ్ళ మైండ్ సెట్లో కూడా వెళ్ళి మనం ఆలోచించాలి. ఎప్పుడు మనం వన్ వే ఆలోచిస్తున్నాం కదా అటువైపు నుంచి ఆలోచిస్తే థింగ్స్ చేంజ్ అవుతుంది. ఐ థింక్ అండి చాలా ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్లోని అట్లీస్ట్ పిల్లలు తాలూకా ఆలోచన పేరెంట్స్ త్రూని మారుంటుందని నేను డెఫినెట్గా నమ్ముతాను. అది బిగ్ అచీవ్మెంట్ అండి. సార్ కంప్లీట్ మీకు ఒక పాయింట్ పర్ఫెక్ట్గా ఫస్ట్ టైము వంశీ గారు మీకు హార్డ్ డిస్క్ ఇచ్చి ఆ నట సామ్రాట్ చూడమని చెప్పేసి అన్నప్పుడు ఒక పర్టికులర్ ఒక పాయింట్ మిమ్మల్ని గట్టిగా టచ్ చేసి ఉంటుంది. ఏంటంటే ఏదో ఒక పాయింట్ మనల్ని అంత డీప్గా టచ్ చేస్తేనే మనము ఆ మూవీలో కొన్ని కోట్లు పెట్టి మనము అంటే ఆ ప్రయాణం అనేది కూడా మొదలు పెడతాం. సో అలాంటి పాయింట్ ఏంటి సార్ మీకు? పేరెంట్స్ ట్రావెల్ అండి. అంత మంచిగా పిల్లల్ని చూసుకొని అంత హ్యాపీ లైఫ్ ఇచ్చిన ఒక పేరెంట్స్ని ఇటు కాకుండాను మదర్ ఎవరూ లేకుండా దిక్కులేని చావు రోడ్డు మీద చనిపోయి ఆ ఫాదర్ పిచ్చోడైపోయి 3 years నుంచి బయట తిరుగుతూ ఆయన ఎక్కడో డాబాలో అంట్లు తోముకుంటూ ఆ పేరెంట్స్ తాలూకు పెయిన్ ఉంటుంది కదండి. డీప్లీ టచ్డ్ అండి. చాలా గట్టిగా టచ్ చేసింది అది సినిమా. అది అమ్మ ఇలా ఉంటుందా అనిపించింది. వావ్ అనిపించింది అది చూస్తున్నప్పుడు. అంటే ఆ మొదటిసారి ఆ సినిమా చూసి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది. ఫస్ట్ టైం సినిమా మొత్తం అయిపోయినాక ఫస్ట్ కాపీ ఉంటుంది ఎడిట్ రూమ్లోనే వంశీ గారు చెప్పారు. మన ఆఫీస్లో ఎడిట్ రూమ్ ఉంది. చూసా సినిమా. నాకు ఒక్కడికి వెళ్ళి చూడమన్నారు.
ఫస్ట్ అది ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్. పూర్తిగా మూవీ అయిపోయినాక వెళ్ళి చూడన్నారు. చూశాను. కరెక్ట్ లంచ్ టైం 1:30. వంశీ గారు అక్కడ అందరూ మరి ఇంకెవరు 2-3 రైటర్స్ అందరు టేబుల్ మీద కూర్చొని నేను ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఏమన్నారు అన్నారు. బయటికి వెళ్ళి నాకు యాక్చువల్లీ ఐ రిమెంబర్ మదర్ కాల్ చేశాను. మదర్ కాల్ చేసి మాట్లాడి వచ్చాను. ఏమైంది మధు అని అన్నారు. కొంచెం 5 minutes నేను స్లో అయ్యాను. నాకు బయటికి రావడానికి ఇంకా నేను అంటే ఐ వాజ్ ఇన్ టు దిస్ షూట్ ఎవ్రీడే. నేను షూట్లో ఉంటూ నేను చూస్తూ నేను ఆర్గనైజ్ చేసిన నాకే ఐ థాట్ నాకు ఒకసారి చాలా పెయిన్ వెయిట్ అనిపించింది. అగైన్ ఐ కేమ్ దేర్. వంశీ గారికి చెప్పాను ఏమైంది మధు అంటే సార్ సినిమా చూడగానే ఫస్ట్ మా మమ్మీ గుర్తుకొచ్చింది. ఐ కాల్ డాడ్ అండ్ నేను ఇప్పుడు రిటర్న్ వస్తున్నాను. వాళ్ళు అప్పుడు ఒడిశాలో జైపూర్లో ఉండి ఇప్పుడు దే ఆర్ విత్ మీ. అప్పుడు ఉండేవారు. ఐ కాల్ డేమ్. మదర్కి వెళ్ళి మాట్లాడి ఊరికి ర్యాండమ్ మాట్లాడాను. ఎందుకు ఏమీ చెప్పలేదు. మాట్లాడి వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాను. అంత హెవీ అనిపించేసింది అసలు. హెవీ అనిపించింది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆ సినిమా తర్వాత నేను చాలా మారాను నాకు నేనే అనుకుంటాను. థ్యాంక్స్ టు వంశీ గారు అండి. ఈవెన్ అంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద బిగ్ లెసన్ అనేది కూడా అందులో ఉంది సార్. అంటే మన అలీ రజాకి తను చేసే యాక్టింగ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆ డాబా బ్యాక్ సైడ్ దానిలలో ఆయన చెప్తారు చూడండి సార్ ఒకటి. ప్రకాష్ రాజ్ గారు చెప్పేది అది జస్ట్ ఇమేజిన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా అప్కమింగ్ ఆర్టిస్ట్ కోసం. జస్ట్ ఇమేజిన్ ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టింగ్ చేస్తున్నారు, పక్కన అలీ రజా గారు ఆ క్లైమాక్స్ పార్ట్ అంతా ఆయన పక్కన ఉంటారు. జస్ట్ ఇమేజిన్ ఆయన ఎంత ఎక్కువ అంటే దగ్గరుండి యాక్టింగ్ ఇదంటే చూశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అంటే లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే మేము 10 days షెడ్యూల్ వేసుకున్నాం. ఓకే. అందులో రామోజీ ఫిల్మ్ సిటీలోని ఇక్కడ అక్కడ 10 days షెడ్యూల్. ఆ 10 days షెడ్యూల్లోని ఎప్పుడైతే ఆయన గడ్డం అయిపోయి ఇప్పుడు డాబాలో దొరకడం, క్లైమాక్స్లోనే అక్కడ పిచ్చి అయిపోయి అవన్నీ చేయడం, ఇవంతా టైంలో ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడుతుండేవారు కాదు. సెట్లో కూడాను ఒక్కలే నడుస్తుండేవారు ఇటు అటు. ఇంటికి వెళ్ళలేదు. ఆఫీస్లోనే ఈజ్ టు స్లీప్ ఆన్ కౌచ్ మీద సోఫా మీద పడుకోవడం అంతలాగా ఓన్ చేసేసుకున్నారండి ప్రకాష్ రాజ్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్ ఐ రిమెంబర్ వంశీ నువ్వేం చేసావు ప్రకాష్కి అని చెప్పడం నేను విన్నాను. ఎందుకు అని అంటే ఆయన ఇంటికి రావట్లేదు. ఆ క్లైమాక్స్ స్పాట్లో ఆయన ఇంటికి వెళ్ళలేదండి. ట్రస్ట్ మీ ఐఎమ్ ద నేను నా కళ్ళతో చూసిన విషయాలు ఇవంతా. ఐఎమ్ దేర్ విత్ దెమ్. ఆయన వెళ్ళలేదు. ద సేమ్ వే బ్రహ్మానందం గారు ఇప్పుడు ఏదైతే క్లైమాక్స్ ఆయన చనిపోయి సీన్ అది ఉంటుంది. ఐ థింక్ 3 to 4 days ఆయన భోజనం చేయలేదు. ఏదో లిక్విడ్ డైట్లోనో లేకపోతే ఒక ఇడ్లీ తినడమో ఏదో చేసుకుంటూ గడ్డం పెంచుకుంటూ ఆయన మట్టుకు ఆయన వీక్ అవుతూ ఆయనైతే ఈ గ్యాప్లో కూడా ఏ రోజు కాల్లో మాట్లాడిన రోజు లేదు. ఎయిదర్ విత్ మీ ఆర్ వంశీ గారితో. అంతలాగా ఓన్ చేసుకున్నాను. హీ నోస్ దట్ ఇటువంటి మూవీ ఒకటి ఏదో జరగబోతుందని చెప్పేసి ఏదో జరగబోతుందంటే హీ నోస్ దట్. అండ్ నిన్నే షూట్ అయింది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలోని బ్రహ్మానందం గారు ఉన్నారు. అండ్ మేమిద్దరం షూట్ మధ్యలోని ఆయన తోటి ఉంటాను. నేను షూట్ అంతాను సీన్ అయింది పక్కన నేను కూర్చుంటా. ప్రతి సీన్ పక్కన వెళ్ళి కూర్చుంటా డిస్కస్ చేస్తుంటారు. ఆయన చెప్తుంటారు. రంగమార్తాండలోని ఎప్పుడైతే ఒక వాళ్ళ ఫ్రెండ్ కొడతారు కదా, నీ అంత నీచుడు లీడరా వాట్ ఎవర్ అని ఒకటి గట్టి కొడతాడు కదా, ఆయన వచ్చి చెప్తుండేవారు ఇలా ఉందిరా ఎలా ఉందిరా ఇది ఉందిరా అది ఉంది అంటే ఆ బాండింగ్ ఉంది ఆయనతోటి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే మూవీ చేస్తున్నారో ఇప్పుడు నేను చేస్తున్న మూవీ మహేంద్రగిరి వారాహి, రంగమార్తాండలోనే ఎలాగైతే మాట్లాడుకున్నారో అంతలా మాట్లాడుకుంటారు మళ్ళీ రోల్ కోసం. అంత మాట్లాడతారు ఈ సినిమా కోసం. సో నిన్న మధ్యలో గ్యాప్లోనే ఎందుకో కానీ ఈ సీన్ చేస్తున్నప్పుడు నిన్న చేస్తున్న సీన్లు కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ఉండేవి. అది చేస్తున్న ప్రతిసారి ఆయనకి రంగమార్తాండ బ్యాక్ ఎండ్లోని మళ్ళీ ఆయనకి వెళ్ళి అనిపిస్తుండేది. ఎందుకంటే మళ్ళీ ఆయన కనెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రొడక్షన్లోనే అంత అద్భుతమైన రోల్ మళ్ళీ చేస్తున్నారు. మా విచిత్రంగా నేను అన్నాను గురుగారు అంటాను, గురుగారు నా అదృష్టం చూడండి రంగమార్తాండలోని ప్లస్ ఇప్పుడు మహేంద్రగిరి వారాహిలోని ఇంత మంచి రోల్స్ తోటి మీ పక్క నుండి నేను దగ్గర ఉండి చూడ నా అదృష్టం అంటే ఈ లవ్డ్ ఇట్ యాక్చువల్గా. అందుకోసం ఆయన ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఆ మూవీ ప్రతి సీన్కి ఇలా కనెక్ట్ అవుతుంది. రంగమార్తాండ వీళ్ళు పక్కన కూర్చుంటే ఆయన గుర్తు చేస్తుంటారు అలాగుండేది కదరా షూట్ అలాగుండేది కదా. దాన్ని గుడ్ మూమెంట్ సార్. మహేంద్రగిరి వారాహి పేరు వింటూ ఉంటేనే ఏదో పెద్దగా ప్లాన్ చేసినారని కూడా అనిపిస్తూ ఉంది. ఏంటి సార్ సేమ్ ఆ టైప్ ఆఫ్ మరి ఫ్యామిలీస్ అందరికి కూడా అట్రాక్ట్ అయ్యే ఆ టైప్ ఆఫ్ జోన్ తీసుకోబోతున్నారా, లేకపోతే పేరులోనే ఒక చరిత్రను చూపిస్తున్నారు? మరి ఏంటి అసలు ఏం ప్లాన్ చేశారు మహేంద్రగిరి వారాహిలో? సార్ ఇది బేసిక్గా మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరి అన్న ఒక ఊరు. ఓకే. ఆ ఊరిలో ఉన్న ఒక వారాహి అమ్మవారి టెంపుల్. ఆ వారాహి అమ్మవారి చుట్టూ తిరిగే ఒక కథ.
ఈ కథ వచ్చి ఒక 200 years బ్యాక్ డ్రాప్లో స్టార్ట్ అవుతూ మహేంద్రగిరి అనే ఊర్లో స్టార్ట్ అవుతూ 2025 వరకు వచ్చిన ఒక కథ. రాజుల కాలం నుంచి వస్తూ ఆ స్టోరీ అలా వస్తూ 2025లోనే వచ్చి ఎండ్ అవుతుంది. అమ్మవారి చుట్టూ తిరిగి కథ. సార్ ఇదో కంప్లీట్ ఒక డివోషనల్ అనుకోవచ్చా? సూపర్ న్యాచురల్ డివోషనల్ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్. థ్రిల్లర్. ఓ మై గాడ్. అమ్మవారు అంటే కరెక్ట్గా చెప్తానా, అమ్మవారి తర్వాత పూనకాలు వచ్చిన మరో సినిమా ఇది. ట్రస్ట్ మీ మాట నేను రంగమార్తాండ టైంలో కూడా అన్నాను, మంచి సినిమా తీశాను. ఇఫ్ అందరూ నాకు అంటే అప్రిషియేషన్ అయినా లేకపోతే ఇంకో రకంగా మనీ ఏదో ఒకటి వస్తే మరో 10 సినిమాలు తీయచ్చన్నాను. ట్రస్ట్ మీ అద్భుతమైన సినిమా వస్తుంది సార్. అంటే ఇక్కడ అమ్మోరు సినిమాలో అక్కడేమో అమ్మోరుగా చేసింది రమ్యకృష్ణ గారు, మరి ఇక్కడ మహేంద్రగిరి వారాహిలో అమ్మోరుగా చేస్తుంది ఎవరు? అమ్మవారుగా అన్నది చాలా పేర్లు అనుకుంటున్నామండి, త్వరలో ఒకటి వస్తుంది. అమ్మవారుగా చేస్తున్నారు ఎవరు ఒక పెద్ద స్టార్. మళ్ళీ రమ్యకృష్ణ గారిని ఏమన్నా ఆ రోల్లో మేము చూడొచ్చంటారా? ఏమో కానీ ఎవరు పెద్ద స్టార్ చేస్తున్నారు, పెద్ద స్టార్ చేస్తున్నారు. కానీ బిగ్ స్టార్ మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఏదో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. చాలా పెద్దగా వస్తుందండి. అండ్ ట్రస్ట్ మీ పూనకాలు వస్తాయి సినిమా మళ్ళీ. ఓ మై గాడ్, నాట్ బిలీవ్ సినిమా అంటే బ్యూటిఫుల్గా వస్తుంది, బ్యూటిఫుల్గా వచ్చింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 90% ఆఫ్ ద షూట్. ఒక మరొక 10-15% ఉంది. బిగ్ మూవీ. అండ్ యాజ్ ఎ హీరోగా సార్ సుమంత్ గారు అండి, సుమంత్ గారు లీడ్గా. సంతోష్ జాగర్లపూడి అని చెప్పేసి మన సుబ్రహ్మణ్యపురం సుమంత్ గారితో చేసిన ఇద్దరు కాంబినేషన్లో ఒక హిట్ మూవీ ఉంది. తర్వాత ఈ లక్ష్యామణికి మూవీ చేశారు. దిస్ ఈస్ ద థర్డ్ మూవీ ఫర్ హిమ్. కానీ ఎందుకంటే ఈ సంతోష్ గారి విషయం వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యపురం కూడా ఇట్స్ నాట్ కంప్లీట్లీ డివోషనల్, బట్ ఇట్స్ అనే థ్రిల్లర్, దేవుడు చుట్టూ తిరిగే థ్రిల్లర్. ఎస్ సార్. మరి తన స్ట్రాంగ్ జోన్ అని చెప్పేసి మళ్ళీ ఇదే తీసుకున్నట్టు. డెఫినెట్ గా సంతోష్ గారి తాలూకా స్ట్రాంగ్ జోన్ అది. డివోషనల్ ఆయనకి ఏంటంటే తాతయ్య గారి పేరు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, పూర్తి పేరు గుర్తు రావట్లేదు. అంటే ఆయన చాలా పెద్ద కవి. ఆయన తాతయ్య గారు రీసెంట్గా ఆయన పాజిటివ్ చాలా. సో ఈ ఆయనకి ఏంటంటే బుక్స్ చదవడం వాటి మీద గట్టి పట్టుంది. పౌరాణికం వీటన్నిటి మీద ఆయనకి చిన్నప్పటి నుంచి పట్టుంది. యాక్చువల్గా సంతోష్ గారికి చాలా గట్టి పట్టుంది వాటన్నిటి మీద. దేవుళ్ళు వీటన్నిటి మీద చాలా బాగా గ్రిప్ ఉంది. లక్కీగా ఏంటంటే ఇది సంతోష్ గారు ఇటు చలో ఫస్ట్ ఇది దీనికోసం చెప్తున్నాను. సంతోష్ గారు ఇది అది ఈ సినిమాలో కూడా విచిత్రంగా మాకు కొన్ని ఇంపార్టెంట్ రోల్స్, విచిత్రమైన రోల్స్ కావాల్సి ఉండేది. బ్రహ్మానంద గారు ఎత్తుకుంటూ వెళ్ళాం. అగైన్ వెన్నెల కిషోర్ చేస్తున్నారు. మంజు భార్గవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం చాలా పెద్ద రోల్ రాజమాతాకి చేస్తున్నారు. ఓకే, మంజు భార్గవి గారు. అనూప్ రూపెన్స్ గారు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు కమల్ కామరాజ్ గారు, వంశీ చాగంటి. సో కాస్టింగ్ చాలా హ్యూజ్ కాస్టింగ్. అండ్ రాజు గారు ఎవరైతే లాంగ్ బ్యాక్ లో ఒక రాజు ఉంటారో, ఒక ఎవ్రీ 33 years కి స్టోరీ మళ్ళీ చేంజ్ అవుతుంటది ఈ సినిమాలో. 33 years అన్న ఒక లింక్ పెట్టుకుని వెళ్తున్న ఒక సినిమా. ప్రతి అంటే 200 years ప్రతి 33 years కి ఒక చిన్న చేంజ్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ క్లూస్ ఉంటాయి ఇందులోనే. లాస్ట్ 33 years ముందు ఒక హీరో అనుకుంటున్నాం, ఒక పెద్ద హీరో అనుకుంటున్నాం, లెట్స్ అమ్మవారి దయ అది. సో అలాగా ఒక సినిమాని చాలా మంచి సినిమా వస్తుంది. ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ మూవీ. మళ్ళీ అంటే ఆ వారాహి అమ్మవారు అన్నది మీకు తెలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చి. సో ఈ సినిమా ఎప్పుడో ప్లాన్డ్ అవుట్ అరౌండ్ అంటే రంగమార్తాండ వెంటనే స్టార్ట్ చేయాల్సింది. రంగమార్తాండ రిలీజ్ అయిన ఒక 6-7 monthsలోనే స్టార్ట్ చేసాం ఇది. వారాహి అమ్మవారి కోసం సెట్ వేసాం రీసెంట్గా అన్నపూర్ణలోని. హ్యూజ్ సెట్ అమ్మవార్లు అంటే హ్యూజ్ ఒక 20-30 feet పెద్ద పెద్ద అమ్మవార్లతో ఒక పెద్ద సెట్ వేసాం. అంటే రియల్గా వారాహి అమ్మవారి టెంపుల్ ఎలాగుండాలి, ఆమె తాలూకు మహిమలు ఎలాగుంటాయి, ఆమె ఎంత పవర్ఫుల్ ఎలాగుండాలి అని అంటే కరెక్ట్గా చెప్పాలంటే వారాహి అమ్మవారి తాలూకు భక్తులు, వాళ్ళ తాలూకు సాధన చేసేవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూస్తారు ఈ సినిమాని. ట్రస్ట్ మీ, ఇట్స్ కమింగ్ అప్ వెరీ వెల్ మూవీ, చాలా బాగా వస్తుంది. సో నాది కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. రంగమార్తాండ చేసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ మూవీ మీరు ఏం చేసినా సరే దానికి అట్లీస్ట్ రీచ్ అయ్యే మూవీ ఉండాలి మూవీ పరంగా. ఓకే, సో నాకు అది పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను ఈరోజు చెప్పగలను, ఐ హావ్ ఆల్మోస్ట్ నేను అక్కడికి సక్సెస్ఫుల్గా అక్కడ రీచ్ అయ్యాను. కానీ సార్ మంచి సినిమా తీశారు, కాకపోతే అందరి దగ్గర నుంచి మంచి అప్లాస్ అనేది కూడా వచ్చింది. కాకపోతే థియేటర్లో కొంచెం అనేది ఆ బాధ అనేది ఉంటుంది. కానీ దాని నుంచి ఈసారి మాత్రం ఇది క్లియర్ చేసేస్తున్నా. నేను చాలా సార్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, నేను బ్రహ్మానంద గారు కూడా అంటుంటారు, మధు నీకు ఏదైతే అక్కడ మిస్ అయింది అనిపించిందో దానికి 100 times ఇక్కడ ఇస్తుంది, నమ్ము నా మాట. నేను సీనియర్ సురేష్ గారు ఉన్నారు కదా, ఆయన మళ్ళీ లాంచ్ అవుతున్నారు ఎక్స్ట్రాడినరీ రోల్. ఆయన ఆల్రెడీ సుబ్రహ్మణ్యపురంలో ఒక క్యారెక్టర్ ఆయన ఇందులో చేస్తున్నారు, మళ్ళీ ఇందులో మంచి రోల్ చేస్తారు. రాజీవ్ కనకాల గారు చేస్తున్నారు, ఆయనది బ్యూటిఫుల్ రోల్. నేను సీనియర్ సురేష్ గారిది ఒక మంచి ఎపిసోడ్ అయింది హోల్ డే. ఆయన అంటుండేవారు ఈ సినిమా ఆయన అమ్మవారు
భక్తుడు, ఓకే. నేను అమ్మవారి భక్తుడిని. ఆయన అన్నమాట ఇది నోడుతుంది, నేను అమ్మవారి భక్తుడిని. ఈ సినిమా ఒక పర్టికులర్ ఫిగర్ చెప్పారు, ఈ ఫిగర్ రాకపోతే నాకు అడుగు మధు వచ్చి అని చెప్పి. నేను చెప్పింది ఈ రోజు వరకు ఎప్పుడు మిస్ కాలేదు అంటే అని చెప్పాడు ఈ మాట. ఓకే. అంటే బికాజ్ ఆయన అనడం ఏంటంటే, ఆయన ఇప్పుడు లాస్ట్ రామచంద్రాపురం కోటలో ఒక ఎపిసోడ్ చేసాం, గండికోటలోనే అక్కడ ఒక ఎపిసోడ్ చేసాం, డిఫరెంట్ లొకేషన్లో చేసాం. ప్రతిసారి ఆయన ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఆయన అంటారు, నేను వచ్చిన ప్రతిసారి ఈ సినిమాలో ఇంకేదో కనబడుతుంది. ఆయన నిన్న ఇదే అంటున్నారు, ప్రతిసారి ఏదో కనబడుతుంది మూవీలోనే. అండ్ ట్రస్ట్ మీ అంటే నేను ఆ సినిమా తీసిన తర్వాత ఇంకా ఏదో బ్యూటిఫుల్ మూవీ తీయాలి, ఏదో సినిమా చేసామని కాకుండానే ది బెస్ట్ మూవీ తీయాలని చెప్పేసి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండ్ ఏదైనా ఉంది అని అంటే దేవుళ్ళ చుట్టూ తిరిగే ఒక స్టోరీ ఏదైనా అలాంటిది మనం చేస్తే ఖచ్చితంగా పీపుల్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఆ కల్చర్ అనేది కూడా బాగా పెరుగుతుంది. అవునండి. సో దాన్ని బట్టి ఈ స్టోరీని అంటే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు. 2018లోనే సుబ్రహ్మణ్యపురం చేశాడు. అప్పుడు అంటే దట్స్ కంప్లీట్లీ థ్రిల్లర్ సార్. ఇది వచ్చేటప్పటికి ఒక డివోషనల్ తో కూడుకున్న డివోషనల్ కొంచెం ఎక్కువ అమ్మవారి చుట్టూ తిరిగే కదా, అది ఎక్కడ ఫీల్ లేదండి. అంటే నేను ఒక డెస్టినేషన్ ని బాగా నమ్మే వ్యక్తినే. ఓకే. డెఫినెట్గా డెస్టినేషన్ ప్రతి అందరికి ప్రీ డెస్టైన్డ్ ఏదో ఒకటి ఉంటుంది అన్నది నేను గట్టి నమ్ముతాను. ఐ మీన్ టు రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ అన్నారు కదా, దశమహావిద్యలోనే ఒక అమ్మవారు రాజశ్యామల అమ్మవారు, దశమాలు 9వ అమ్మవారు వచ్చి దశమహావిద్యలోనే ఒక అమ్మవారు రాజశ్యామల. అందులోనే 10 మంది అమ్మవారిలోనే ఒక అమ్మవారు. సో నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఓకే అంటే 100% ఆమె కోసం ఏది ఉన్నా సరే. సో నేను బాగా నమ్మేది ఏంటంటే షీఈస్ దేర్ విత్ మీ. మనకు నెక్స్ట్ ఏం కావాలో ఆమె చేస్తారు. రైట్. సో నేను ఏ రోజు రంగమార్తాండ జరుగుతున్న టైంలో ఎప్పుడు స్టోరీలు ఎత్తుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, లేకపోతే ఎవరికి అప్రోచ్ అవ్వలేదు. అంటే డైరెక్టర్లకైనా ఎవరైనా స్టోరీ వస్తారో ఏదైనా ఏదో అనుకోలేదు. సర్ప్రైజింగ్లీ నాకు అనిపించింది ఈ అమ్మవారి సినిమా, ఐ వాజ్ ఇన్ టు దిస్ మా రాజశ్యామల అమ్మవారి నుంచి 5-6 years నుంచి పెద్ద నేను ఎవ్రీ 3-4 monthsకి కామాఖ్య వెళ్ళడం. నేను వెళ్తాను ఇప్పుడు కూడా ఎవ్రీ 3-4 monthsకి వెళ్తాను. చాలా మంచి గురువులు ఉన్నారు మనకి, వెనకాతల నుంచి మెంటర్ చేసే గురువులు, చాలా పాజిటివిటీ అనేది కూడా పాజిటివిటీ ఉంది. నేను కామాకి వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒక కొత్త గురువు, ఒక మంచి గురువు కలిసి నాకు ఏదో ఒక కొత్తగా నేర్చుకొని వస్తున్నాను. సో ఇవన్నీ చాలా ఉన్నాయి లైఫ్లో చెప్పుకోవడానికి. అది అంత పెద్ద సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తే అమ్మవారి కోసం. సో నేను ప్రీ డెస్టైన్ అని ఒకటి ఉంటుంది మనకు ఉండే, వెనకాతల నుంచి ఎవరో నడుపుతున్నారు. అందులోనే నేను అనుకుంటాను ఈ స్టోరీ ఎత్తుకుంటూ వచ్చింది. ఓకే. ఎత్తుకుంటూ ఎందుకు వచ్చింది అంటే ఈ స్టోరీకి న్యాయం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఒక స్టోరీకి ప్రతిదీ అందరూ ఒక స్టోరీ తీయలేరు. అంటే నేను ఇందులో ఉన్నాను కనుక సంతోష్ గారికి నేను కూడా ఎక్కడ ఒకటి రెసెట్ అయినా యాజ్ ఎ ప్రొడ్యూసర్ కాదు, యాజ్ ఇప్పుడు అమ్మవారు చూడండి, ఇప్పుడు సెట్ వేసాం, ఈ అమ్మవారు ఎలాగుంటారు, ఇప్పుడు గురువు గారు వచ్చారు, ఈ అలంకరణతో ఉంటారు, ఇలాగ ఉండాలి అమ్మవారు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మవారు ఇలాగ ఉండాలి, అదంతా ఉంటుంది చూడండి. ఒక అమ్మవారి కోసం తెలుసుకోవాలని అంటే మనం ఏదో వెళ్ళి చేసిలేం. సో ఇవంతా ఏంటంటే ఐ థింక్ స్టోరీ మన ఎత్తుకొని వచ్చారు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ పంపించారు నాకు, నువ్వు తీయాలని చెప్పి నేను గట్టి నమ్ముతాను. ఇది మీరు సినిమా చూసిన తర్వాత ఐ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ, అవును ఇది కరెక్ట్ అన్నారు మధు గారు అని చెప్పి. ఓకే. సో ఏంటంటే రంగమార్తాండం విషయంలో మీరు వెతుక్కుంటూ వెళ్ళారు, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అందులో వచ్చేసారు. అవునండి. ఇప్పుడు నోవేర్ అందులో ఇది కూడా అలాగే వచ్చింది. అది కూడా అలాగే వచ్చిందండి. ట్రస్ట్ మీ. నేను ఏదో పాపం డైరెక్టర్ నెంబడి తిరిగాడు, లేకపోతే ఇది అయింది మాట్లాడదాం సార్ చేద్దాం సార్, అది ఏమీ లేదు. ఆయన తల ప్రపోజల్స్లో ఉన్నారు. సడన్గా మన శ్రీధర్ అని పిఆర్ఓ ఉన్నారు, ఆయన ఎక్కడ విన్నారు, ఇలాగా మీరు ఒకసారి వినండి అన్నారు. విన్నాను, మైండ్ బ్లోన్ అయింది ఆ స్టోరీ విన్నాక. ట్రస్ట్ మీ, నేను ఆ స్టోరీ విన్నాక హ్యావ్ డిసైడెడ్ అనిపించింది చేయాలి ఈ మూవీ అలాగని. సార్ సుమంత్ గారికి ఇది ఒక సూపర్ కంబ్యాక్ అనుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ కంబ్యాక్ అవుతుందండి. ట్రస్ట్ మీ, హై బడ్జెట్ మూవీ ఇది, చాలా బ్యూటిఫుల్ కంబ్యాక్ మూవీ అవుతుంది. అండ్ సుమంత్ గారు మీరు చూడండి కరెక్ట్గా ఈ సినిమా నేను 2023 డిసెంబర్లో స్టార్ట్ చేశాను, 2025 సమ్మర్లో రిలీజ్కి వస్తానేమో. ఇంకే సినిమా చేయకుండా దీని మీద ఉన్నారు. ఓకే. యాక్టర్స్కైనా టెక్నీషియన్స్కైనా అక్కడ పనిచేస్తే లైట్ మెన్లకైనా సరే ఎవరిని టచ్ చేసినా సరే అందరికి ఒక వైబ్ అన్నది ఫీల్ అవుతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆల్వేస్ ఐ కెన్ సే దట్ ఇది మంచి సినిమా తీస్తాను, బ్యూటిఫుల్ మూవీ వస్తుంది, పెద్ద డబ్బులు వస్తాయి అన్నారు వేరు. యూ కెన్ టచ్ ఎనీ వన్. ఇప్పుడు నిన్న సురేష్ గారు అన్నాను, నిన్న ఆయన వచ్చి కూర్చోబెట్టి అవును వెళ్ళి కాంగ్రాచులేట్ చెప్పి వెళ్ళారు, హిట్ చేస్తున్నా హిట్ మూవీ అని చెప్పేసి.
అక్కడ లైట్ మ్యాన్ కన్నా దట్స్ హౌ అంటే ఒక మంచి ప్రోడక్ట్ అవుతున్నప్పుడు Yeah. సో మెనీ ఆస్పెక్ట్స్ అన్ని అలాగే విచిత్రంగా కుదురుతాయి. అండ్ చాలా మంది నాకు చెప్పారు అమ్మవార్ల సినిమా ఇవన్నీ చేస్తున్నప్పుడు అన్ని విచిత్రంగా నీకు సీక్వెన్సెస్ అన్ని కుదరడం, కుదురుతూ ఉంటాయి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని చుట్టూ అవడం ఇవన్నీ జరుగుతుంటది. కానీ అంతే నమ్మి మనం చేయాలి. Yeah. అంతే నమ్మి చేయాలి, అంతే డెడికేటెడ్గా దాని మీద ఉండాలి. లక్కీగా డైరెక్టర్ ఆయన వర్క్ మీద చాలా అంటే వెరీ Focused గా ఉన్నారు, కాన్సన్ట్రేటెడ్ everything. ఉంటాడు ఆయన కూడా. ఆయన కొంచెం ఇవన్నీ బాగా నమ్ముతాడు, అమ్మవార్లు దేవుళ్ళు ఇవన్నీ నమ్ముతారు. నేను అందులోనే ఉన్నాను. సో ఇట్స్ ఏ లైక్ మైండెడ్ పీపుల్ లైక్ చేస్తూ ఉన్న ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మంచి ప్రోడక్ట్ వస్తుంది. సార్ రీసెంట్ టైమ్స్లో అయితే మన తెలుగు మూవీస్ ఎక్కువగా గ్లోబల్ మార్కెట్ని టచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవునండి. ఈవెన్ రీసెంట్గా పుష్ప కానీ అవును. ఒక ఇంతకుముందు బాహుబలి కానీ ఇవన్నీ చూసాం. సో పాన్ ఇండియా అయిపోయి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ వచ్చేస్తాం. అవును. మరి ఈ మూవీ మరి మహేంద్రగిరి వారాహి కూడా మరి పాన్ ఇండియా అవుతూ పాన్ ఇండియా అంటే చూడండి 5 లాంగ్వేజెస్ లో చేస్తున్నా. తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ, హిందీలోనే ప్లానింగ్ అంటే అందులోనే ఈ 5 లాంగ్వేజెస్ లోనే అయితే మనం చేస్తాం. ప్లాన్ చేస్తున్నాం. అండ్ నార్త్లోని వారాహి అమ్మవారు అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇక్కడ బాగా వినబడుతున్నారు ఒక 2-3 ఇయర్స్. ఎస్. అందులో వన్ ఆఫ్ ద రీజన్ పవన్ కళ్యాణ్ గారు. యా. అంటూ మనం ఒప్పుకోవాల్సిందే. వారాహి అమ్మవారు వారణాసిలోనే ఆమె తాలూకు టెంపుల్ ఉంది. అంటే వారణాసికి అందులో టెంపుల్ ఉంది. ఆమె ఇప్పుడు వారణాసికి ఏమంటారంటే క్షేత్రపాలిక. ఆమె టేక్స్ కేర్ వారణాసిని మొత్తాన్ని ఆమె. సో ఆమె ఎవ్రీ నైట్ వచ్చి అక్కడ వారణాసిలో తిరుగుతుంటారని చెప్పేసి ఈ రోజు కూడాను అందరూ అంటుంటారు. నార్త్ వైపు వారాహి అమ్మవారు అనేది ఎవ్రీవన్ నోస్. అక్కడ చాలా మందికి వారాహి అమ్మవారి కోసం బాగా నాలెడ్జ్ ఉంది. ఓకే. అక్కడ ఎక్కువ అమ్మవారిని అది ఎక్కువ పూజిస్తారు. ఎస్. వారాహి అమ్మవారు బాగా ఉంది. సో స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ఇటువంటి డెవోషనల్ ఎలిమెంట్ తోటి ఒక సినిమా మనం వెళ్తే అక్కడ జనాలు బాగా చూస్తారండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇందాక మీరు అన్నారు కదండి యూనివర్సల్ సబ్జెక్ట్ అని. అట్లీస్ట్ మన ఇండియాలో అందరూ ఈ అమ్మవారిని అందరినీ చూస్తారు ఈ సినిమా. నైస్ సార్. Thank you. ఒక మంచి అద్భుతమైన కొత్త రకంగా ఉన్న ఒక థ్రిల్లర్తో రాబోతున్నారు. డివోషనల్తో కూడుకున్న థ్రిల్లర్. వీఆర్ వెయిటింగ్. అండ్ ఆల్రెడీ మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ అని రంగమార్తండం త్రూ మాకైతే అర్థమైపోయింది. మీ దగ్గర నుంచి వస్తున్నాయంటే ఒక మంచి ప్రోడక్ట్. అదేనండి యాక్చువల్గా నా ఆలోచన కూడా అదే. అట్లీస్ట్ మీరు అన్నారు చూడండి, ఇది నిలుపుకోవాలని, ఈ మాట నిలుపుకోవాలని. ఎస్, వచ్చిందంటే ఇక్కడ నుంచి వస్తే ఒక మంచి సినిమా వస్తుంది. అట్లీస్ట్ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తారు. వన్ టైం వాచ్ అయినా మూవీ తీస్తాడు అన్నది వస్తే చాలండి. అంతకని లాస్ట్ క్వశ్చన్. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా డబ్బులు ముఖ్యమా, ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇవ్వడం ముఖ్యమా? రెండు అండి. డబ్బులు లేకపోతే సినిమా తీయలేం. యా. నెక్స్ట్ డే షూట్ కూడా వెళ్ళాం ఈరోజు డబ్బులు లేకపోతే. సో యూ నీడ్ మనీ యాజ్ వెల్ యాజ్ డబ్బులు ఉంటూ యాజ్ ఎ ఫినాన్షియల్గా సినిమా ఉండకూడదు. యాజ్ ఎ క్రియేటివ్గా సినిమా తీస్తే చాలని నా ఫీలింగ్. అంటే రెండు బ్యాలెన్స్ చేయాలి. మూవీ ఫినాన్స్ని అండ్ మూవీ మేకింగ్ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. సో రెండు ఇంపార్టెంట్ అండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గుడ్ మూవీ ఇవ్వండి. రైట్. ప్రతి దాంట్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ ట్రై మై బెస్ట్ టు ఇన్వాల్వ్. అంటే ప్రతి దాంట్లోనే అంటే బెటర్మెంట్ ఇంకెలాగవుతుంది, ఇంకెంత బాగా వస్తుంది, ఏముంది అంటే నేను నార్మల్గా సెట్కి మార్నింగ్ 6-6:30కి వెళ్తాను, మా నైట్ 7 o'clock ఊరుకుంటాను. ఐ స్టే దేర్ హోల్ డే, సెట్ దగ్గరే ఉంటాను నేను. సో ఐ ట్రై మై బెస్ట్. అట్లీస్ట్ మన వల్ల ఎక్స్ట్రా ఇన్పుట్ లేకపోయినా సరే ఏం జరుగుతుంది అంతా చూసుకోవడం అన్నది ప్రొడ్యూసర్గా యాజ్ ఏ ప్రైమరీ రూల్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అది థ్యాంక్స్ టు వంశీ గారు. ఈ థాట్ మీ అంటే ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, షూట్ చేస్తే రోజు ఎవరు బత్తాలు వాళ్ళ పాకెట్లో పెట్టేయాలి, అంటే ఏ రోజు వాళ్ళకి ఇచ్చాలి, మంచి ఫుడ్ పెట్టాలి. మనం ఏం ఫుడ్ తింటున్నామో అదే ఫుడ్ కింద లైట్ మెన్ వరకు అదే ఫుడ్ ఉండాలి, అదే ఫుడ్ ఉండాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ వంశీ గారు. ఇవన్నీ అంటే ఎదగాలి అని అంటే ఏమేమి చేయాలి అన్నది, నువ్వు ఇండస్ట్రీలో ఉండి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎదగాలంటే ఏమేమి చేయాలంటే అవన్నీ కృష్ణవంశీ గారు అంటే చెప్పారు. ఇది చేయాలి అంటే బికాజ్ బిగ్ ట్రావెల్ కదా, 3 సంవత్సరాలు కలిసి డే అండ్ నైట్. అంటే నా ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్ళడం, రోజంతా ఆఫీస్లో ఉండడం. సో ఆ ట్రావెల్లోనే ఆయన చాలా విషయాలు నేర్పారు. అందులో ఇవన్నీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్, బట్ గుడ్ మూవీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు గుడ్ మూవీ ఇచ్చారు కాబట్టి ఈసారి గుడ్ మూవీతో పాటు మనీ అనేది కూడా తీసుకురండి. వారాహి అమ్మవారు ప్లే చేస్తారు. వారాహిని నమ్ముకున్న ఎవరును అంటే నమ్ముకున్న ప్రతి ఒక్కరికి విజయం తథ్యం అంటే అంటే ఎక్స్ట్రీమ్ విన్ ఇస్తారండి, ఎక్స్ట్రీమ్ విన్ ఇస్తారు. సో మనం కూడా అంతే డెడికేటెడ్గా ఫోకస్డ్గా అమ్మవారి సినిమా తీస్తున్నాం కదా, ఎలాగుండాలో అలాగే ఉండే సినిమా తీస్తున్నాం. సో ఆబ్వియస్ ఈ సినిమాని బిగ్ సక్సెస్, ఫినాన్షియస్గా చాలా పెద్ద హిట్ ఇస్తారు. కాకపోతే అమ్మవారుగా ఒకరు సెట్ అయిపోయారు, కానీ మీరు ఆ పేరు మాత్రం చెప్పట్లేదు. అంటే స్టార్ట్ అవబోతుందండి, షూట్ అవుతుంది అది త్వరలో అవ్వగానే ఆబ్వియస్గా అది బయటకు వస్తుంది. అప్పటి వరకు కొంచెం
సస్పెన్స్ ఉంచుదామని చెప్పి కొంచెం Okay. అదొక మంచి పాయింట్ కదా అది బయటకు రాగానే. Yes. సో దాన్ని ఉంచుదామని చెప్పి అంటే నేను చెప్పడం కన్నా బయట అలా తెలుస్తుంది కదా షూట్ అవుతుందని ఆ లుక్ తోనే మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అలాగేదో ప్లాన్ చేస్తుంది. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ సర్ప్రైజ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.